ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం ఒక మెక్సికన్ శాండ్విచ్ చేస్తే ఎలాగుంటుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇతను మా హౌస్ ఓనర్. సో ఇతను టమాటాలు కట్ చేస్తున్నాడు. సో టమాటాలు రెడీ అయిన తర్వాత అతను బ్రెడ్ తీసుకుంటున్నాడు. సో ఈ బ్రెడ్ పైన ఆ క్రీమ్ ఏదైతే అప్లై చేస్తున్నాడో అది మయోనైజ్ అన్నమాట. సో మయోనైజ్ అప్లై చేస్తాడు చూడండి. చాలా 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 ఎక్స్పర్ట్ ఇతను శాండ్విచ్ తయారు చేయడం. ఎందుకంటే ఇన్ఫాక్ట్ మెక్సికన్స్ అందరూ శాండ్విచ్ తయారు చేయటం, బర్గర్లు తయారు చేయటం ఇలాంటివన్నీ వీళ్ళకు కామన్ అన్నమాట. సో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ గా అదే తీసుకుంటారు. మనలాగా ఇడ్లీ దోశలు ఉండవు వీళ్ళకి. సో ఈ మయోనైజ్ అప్లై చేసిన తర్వాత దానిపైన ఏదో వేస్తారు చూడండి, హమాన్. దీన్ని హ్యామ్ అంటారు అనమాట. హ్యామ్ అంటే ఇది పోర్క్ సంబంధించిన మీట్ అనమాట. యాక్చువల్ తెలుగు మీనింగ్ అంటే హ్యామ్ అంటే తొడ అనేసి అనమాట. సో ఇది పిగ్ కి సంబంధించిన మీట్. సో దాన్ని వీళ్ళు బాగా తింటారు అనమాట. మెక్సికన్స్ పోర్క్ ని చాలా ప్రిఫర్ చేస్తారు యాజ్ మీట్ గా. తినేస్తాడు చూడండి, ఎంత టేస్టీగా ఉందంటే ఆయనకి అంత టేస్టీగా ఉందంట. సో ఇదైతే సలాడ్ మీకు తెలిసిందే. సో ఆ సలాడ్ పెట్టేసిన తర్వాత దెన్ దానిపైన మేబీ టమాటాలు పెట్టేస్తాడేమో అనుకుంటా. ఇంకా ఏమేమి వేస్తారో చూద్దాం. ఇది మొత్తానికైతే కంప్లీట్ అయ్యేట్టుగా ఉంది. యా అతను టమాటాలు యాడ్ చేసేస్తున్నాడు ఇంకా. సో టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఓకే దాన్ని ప్రెస్ చేసి అది శాండ్విచ్ తయారైపోయింది ఇంకా. సో ఆ శాండ్విచ్ ని ఓవెన్ లో పెట్టుకొనేసి కొంచెం వెయిట్ చేసుకున్న తర్వాత తినేయటం అంతే. సో శాండ్విచ్ ఇస్ రెడీ. అంటే ఇతను వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్తున్నాడంట, అందుకు ప్యాక్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. సో దీన్ని ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓవెన్ లో వెయిట్ చేసుకొని తినేయటం అంతే. సో ఈ మెక్సికన్స్ కి ఈ పిజ్జాలు బర్గర్లు ఇవి కామన్ అన్నమాట. సో వీళ్ళకు పిజ్జాలు బర్గర్లు లేకపోతే వీళ్ళకు అస్సలు పొద్దు గడవదన్నమాట. సో మొత్తానికైతే అస్సలు రెడీ చేస్తున్నాడు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మెక్సికో గురించి, మెక్సికో ప్రత్యేకతల గురించి నేను వివరంగా చెప్తాను. సో ప్లీజ్ continue watching my video. Thank you so much for your support. Thanks for watching this, friends.